హాయ్ ఎవరివన్, నేను ఈరోజు సిఎట్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. సో ఈరోజు డేట్ వచ్చి 25 జనవరి 2024 అనమాట. అంటే ఈ డిస్కషను ఈ రోజుకి సంబంధించి ఉంటుందన్నమాట. సో మళ్ళీ మీరు 2 months 3 months తర్వాత చెక్ చేసినారంటే అప్పుడు లేటెస్ట్ డేటా చెక్ చేసుకోండి. సో మనము కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. మనం ఆ అమౌంట్ను క్రోర్స్లోకి కన్వర్షన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ డిసెంబర్ క్వార్టర్లో చూసినామంటే ఇక్కడ వీళ్ళకు 2727 కోట్లు వచ్చిందనమాట. ఇప్పుడు చూసినామంటే 2963 కోట్లు అనమాట. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగింది, ఇది పాజిటివ్ పాయింట్. సో తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే సో లాస్ట్ ఇయర్ 2 crores ఉంటే ఇప్పుడు వచ్చి 2.9 crores అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ కాలేదు. అలాగే ఇక్కడ రెఫర్ నోట్ 2 చూడండి అనమాట అదర్ ఇన్కమ్కు. సో ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంటే అప్పుడు ఈ నోట్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2729 crores అయితే ఇప్పుడు 2966 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 240 crores పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు ఎక్స్పెన్స్ చూస్తాం. సో ఎక్స్పెన్స్లో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. దీంట్లో లాస్ట్ ఇయర్ 1650 crores అయితే ఇప్పుడు వచ్చి 1694 crores అనమాట. సో ఇక్కడ చూసినామంటే వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువ పెరిగింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ తక్కువ పెరిగింది అనమాట. 1650 నుండి 1694 అనమాట, 40 crores పెరిగింది. అంటే ఈ క్వార్టర్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ మెటీరియల్లో ఆ ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందువల్ల కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. లాస్ట్ ఇయర్ చూస్తే 4 crores, ఇప్పుడు 8 crores అనమాట. సో ఇది తక్కువ అమౌంట్ కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. లాస్ట్ ఇయర్ చూస్తే 130 crores ఉంది, ఇప్పుడు 35 crores అనమాట. అంటే ఇన్వెంటరీస్ తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్, అంటే వీళ్ళకు సేల్స్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ చూసినట్టే 181 crores పే చేసినారు, ఇప్పుడు 217 crores పే చేసినారనమాట. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది పెరిగిందనమాట. సో ఎందుకు పెరిగిందనేది మనం చూసుకోవాలన్నమాట. ఒకటి అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్లో మేనేజ్మెంట్కు కమిషన్ ఉండొచ్చు అనమాట, దానివల్ల ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ పెరిగిండొచ్చు. అలాగే వీళ్ళ రెవెన్యూ పెరిగింది కాబట్టి వీళ్ళు ఒకవేళ కొత్తగా ఎంప్లాయీస్ని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే అప్పుడు ఎంప్లాయీ శాలరీస్ పెరిగిండొచ్చు అనమాట. సో ఇది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎందుకు పెరిగిందని చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ చూసినట్టే లాస్ట్ ఇయర్ 65 crores, ఇప్పుడు 65 crores అనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ ఏం పెరగలేదన్నమాట, అంటే వీళ్ళు కొత్తగా అప్పులు ఏం చేసినారు, ఇక్కడ ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారనమాట. ఓకే, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ లాస్ట్ ఇయర్ 117 crores అయితే ఇప్పుడు 127 crores అనమాట, ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 522 crores అయితే ఇప్పుడు 589 crores అనమాట. సో ఇక్కడ దగ్గరగా 70 crores పెరిగిందనమాట. సో ఓవరాల్గా టోటల్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2672 crores అయితే ఇప్పుడు 2738 crores అనమాట. సో నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో చూసినామంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 56 crores అయితే ఇప్పుడు వచ్చి 227 crores అనమాట. సో ఇక్కడ దగ్గరగా 170 crores పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఎక్సెప్షనల్ ఐటమ్స్ వచ్చి 45 lakhs ఉంది, ఇది ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ చూస్తే లాస్ట్ ఇయర్ 56 crores అయితే ఇప్పుడు 227 crores అనమాట. సో ఇక్కడ దగ్గరగా 170 crores పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. వీళ్ళకు రెవెన్యూస్ బాగా పెరిగింది, కానీ ఎక్స్పెన్స్ అనేది తగ్గింది, దానివల్ల వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. నెక్స్ట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే ఇక్కడ కరెంట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో లాస్ట్ ఇయర్ 23 lakhs పే చేస్తే ఇప్పుడు వచ్చి 42 crores పే చేశారనమాట. అంటే ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరిగింది, సో దానివల్ల వీళ్ళు ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేసినారు, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్. లాస్ట్ ఇయర్ 14 crores పే చేస్తే ఇప్పుడు 12 crores అనమాట, ఇది దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ లాస్ట్ ఇయర్ 34 crores అయితే ఇప్పుడు 181 crores అనమాట. సో ఇక్కడ 150 crores పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో వీళ్ళకు రెవెన్యూస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, అలాగే
ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగిందనమాట. సో ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా ఉందో చూస్తాము. సో టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ సెప్టెంబర్లో 3063 crores అయితే సో ఇప్పుడు 2966 అనమాట. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ తగ్గినాయి. అలాగే ప్రాఫిట్స్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో 207 crores అయితే ఇప్పుడు 181 crores అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ తగ్గినాయి, కానీ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం కాబట్టి సో సిఎట్ లిమిటెడ్కు రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయన్నమాట. దెన్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉందో చెక్ చేస్తాము. లాస్ట్ చూస్తే ₹8.75 ఉంటే ఇప్పుడు ₹44.87 అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఎర్నింగ్ పర్ షేర్ అనేది చాలా బాగా పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే 51 నుండి 44 తగ్గిందనమాట. ఓకే, ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ను తగ్గింది. సో కానీ మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము, ఇయర్ ఆన్ ఇయర్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. సో దీన్ని బట్టి మనకు సిఎట్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో ఇంకో పాయింట్ ఉంది, అది చూసుకోవాలన్నమాట. ఈ పాయింట్, ది బోర్డ్ ఆల్సో అప్రూవ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రపోజల్ ట్యూన్ ఆఫ్ 572 crores కవరింగ్ అప్స్ట్రీమ్ కెపాసిటీ, addition, cost overrun, debottlenecking, rooftop solar are the existing plans. సో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామంట 572 crores. అది ఎన్ని సంవత్సరాలు అంటే ది ప్రపోజ్డ్ అమౌంట్ వుడ్ బి స్పెంట్ ఓవర్ ద నెక్స్ట్ 3 years అండ్ ఈస్ ప్రపోజ్డ్ టు బి ఫండెడ్ త్రూ మిక్స్ ఆఫ్ డెప్ట్ అండ్ ఇంటర్నల్ అక్రూరల్స్. సో వీళ్ళు 572 crores నెక్స్ట్ 3 years క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నారు అనమాట. సో దీనివల్ల వీళ్ళకు రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ 3 yearsలో. అలాగే ఇప్పుడు సిఎట్ లిమిటెడ్ వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. సో ఇక్కడ స్క్రీనర్ ఓపెన్ చేశాను. స్క్రీనర్లో సో కరెంట్ పిఈ ఎంత ఉంది, 17.3 ఉందన్నమాట. సో 3 years మీడియన్ పిఈ ఎంత ఉంది, 22.2. సో ఇక్కడ మనము 3 years పిఈని కరెంట్ పిఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ వాల్యుయేషన్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే రిజల్ట్స్ రాకముందు పిఈ ఎంత ఉంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిఈ ఎంత ఉంది అని చెక్ చేస్తాము. ఓకే, ఇది 19th January, ఇది వచ్చి 24th January అనమాట. ఓకే, రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది ఎంత ఉంది, 20 ఉందన్నమాట. 20 ఉంది. రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి. బాగా రావడం వల్ల సో ఇక్కడ ఏమంటే దీని పిఈ అనేది 17.3కి వచ్చిందనమాట. సో రిజల్ట్స్ రాకముందుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు సిఎట్ లిమిటెడ్ అనేది కొంచెం చీప్గా ఉందన్నమాట. దాని పిఈ తగ్గింది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సో కరెంట్ పిఈ చూస్తే 17 ఉంది, ఇక్కడ కరెంట్ పిఈ 17.3 ఉంది. 3 years మీడియం పిఈ చూస్తే 22.7, అలాగే 5 years మీడియం పిఈ చూస్తే 17.92 అనమాట. అంటే 3 yearsతో కంపేర్ చేసినప్పుడు మనకు సిఎట్ లిమిటెడ్ అనేది చీప్గా ఉందన్నమాట. అలాగే 5 years చూసినప్పుడు ఈక్వల్గా ఉందన్నమాట. అలాగే సిఎట్ లిమిటెడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి కాబట్టి సో మార్కెట్ అవర్స్లో ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే సో ఇది ఆఫ్టర్నూన్ 12:41. సో అప్పటి వరకు 2740 ఉంది. 2740 నుండి ఇక్కడ పెరిగిందనమాట. ఎంతవరకు పెరిగిందంటే 2889. ఓకే, సో ఇక్కడ 4% పెరిగిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందే దీని ప్రైస్ అనేది పెరిగింది. ఓకే, సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి. సో ఈరోజు అది ఎలా మూవ్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే రీసెంట్ 5 daysలో ఎలా ఉందో చెక్ చేస్తాం. రీసెంట్ 5 daysలో ఇక్కడ 2004 నుండి 2800 400 పెరిగిందనమాట. 1 month చూసినామంటే సో 1 month ఇక్కడ 2387, దాని నుండి 2875 అనమాట. అంటే లాస్ట్ 1 monthలో ఇది పెరిగిందనమాట. ఇప్పుడు రిజల్ట్స్ బాగానే వచ్చినాయి, కానీ ఆల్రెడీ ఇది పెరిగింది కాబట్టి సో మనం ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఈరోజు. అలాగే లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. డిసెంబర్ క్వార్టర్లో చూసినామంటే 321% అనమాట. సెప్టెంబర్ క్వార్టర్లో 3384%, జూన్ క్వార్టర్లో 5531%, అలాగే మార్చ్ క్వార్టర్లో 602% అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ప్రతి క్వార్టర్లో ఉన్న రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అంటే లాస్ట్ 4 quartersలో. సో ఎందుకు బాగా వచ్చినాయంటే అంతకుముందు సంవత్సరం అంటే సెప్టెంబర్ 22లో ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది తక్కువ వచ్చిందనమాట, 5.8 crores అనమాట.
సో దీనివల్ల ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చింది. అలాగే జూన్ 22 చూసినామంటే ఇక్కడ కూడా వీళ్ళ ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉందన్నమాట, 2.6 crores అనమాట. సో దీనివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఇంతకుముందు అంటే 2022లో వీళ్ళకి రిజల్ట్స్ తక్కువ రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 4 quartersలో రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. దీనివల్ల దీని ప్రైస్ ఎలా చేంజ్ అనేది చెక్ చేస్తాము. లాస్ట్ 1 yearలో దీని ప్రైస్ అనేది ఇక్కడ 1544 నుండి 2800 వరకు పెరిగిందనమాట. సో లాస్ట్ 4 quarters రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దానివల్ల ప్రైస్ కూడా బాగా పెరిగిందనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా సిఎట్ లిమిటెడ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, క్వార్టర్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం కాబట్టి సో సిఎట్ లిమిటెడ్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట. అలాగే దీని పిఈ అనేది నిన్నతో పోల్చుకున్నప్పుడు ఈరోజు రిజల్ట్స్ బాగా రావడం తగ్గింది కాబట్టి ఇది ఇప్పుడు చీప్గా ఉంది. అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే రిజల్ట్స్ రాకముందు దీని ప్రైస్ అనేది పెరిగిందనమాట. సో ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనం లాంగ్ టర్మ్కి ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రమే కాకుండా మనం లాంగ్ టర్మ్గా సో క్వార్టర్ రిజల్ట్స్, ఇయర్లీ రిజల్ట్స్, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ అన్నీ బాగా చూసుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో మనం ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేసినామంటే మనకు లాసెస్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.